హాయ్ మా వెల్కమ్ టు షోగడి ఛానల్. ఇప్పుడు మనం చూసిన సినిమా పేరు మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే మన శంకర్ వరప్రసాద్ గారికి పెళ్ళై విడాకులు అయిపోతాయి. సో దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఆవిడని కలవడానికి ఆయన చేసే విశ్వ ప్రయత్నాలే టోటల్ ఈ సినిమా కథ. అయితే ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం చిరంజీవి గారు ఖచ్చితంగా ఆయన మంచి కామెడీ టైమింగ్ తోటి సినిమాని ఒక లెవెల్కి అయితే తీసుకెళ్లారు. అండ్ అలాగే ఇంకో పాజిటివ్ మ్యూజిక్, ఆ సాంగ్స్ కూడా పర్ఫెక్ట్ ప్లేస్మెంట్లో పడ్డాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నయనతార గారి క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే వెంకటేష్ గారి రోల్ అయితే మాత్రం సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం ఈ సినిమాలోని ప్రెడిక్టబుల్ స్టోరీ అంతా కూడా ప్రెడిక్టబుల్ ఉంటుంది. నెక్స్ట్ సీన్ ఏంటి అన్నది క్లారిటీగా తెలిసిపోతుంటుంది. అండ్ అలాగే చిన్న చిన్న ల్యాగ్ సీన్స్, అంటే ఫస్ట్ హాఫ్లోని ఇంటర్వెల్కి ముందు మావ అల్లుళ్ళు ఇద్దరు కలిపి ఒక కవిత అని చెప్పి ఒక సాంగ్ అయితే పెడతారు. ఆ సాంగ్ అయితే అన్నెసెసరీ అయితే అనిపించింది, ఎందుకంటే అది కూడా పెద్ద కామెడీ కూడా పండలేదు. సో ఈ పండక్కి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారు ఇంకో హిట్ కొట్టేసినట్టయితే నాకైతే అనిపించింది. ఓవరాల్‌గా ఫ్యామిలీతో ఎళ్లి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ సినిమాకి షోగడ్ ఇచ్చే రేటింగ్ 3/5. కానీ నోట్, అనిల్ రావిపూడి గారి క్రింజ్ మూవీస్ నచ్చదు మీకు అనుకుంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా మీకు నచ్చకపోవచ్చు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడ్ ఛానల్ మావ.